హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. తమ్నైల్ చూసారు కదా. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అవునండి, మీరు చూసింది నేను చెప్పేది కూడా నిజమే అన్నమాట. అసలు ఏంటి అంటే నాది 10th క్లాస్ వచ్చేసి 2014-15 బ్యాచ్ అనమాట. ఎక్కడ అంటే త్రిపురాంతకం మండలం మేడపిలో శ్రీ వాణి అండ్ రమ పబ్లిక్ స్కూల్ అనమాట. ఆ ఏరియాలో అదే టాప్ నెంబర్ 1 స్కూలు. అప్పటికి ఇప్పటికీ కూడా అదే అనమాట. ఆఫ్టర్ 10th 2015-16లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి నేను దర్శిలో ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనే కాలేజ్లో అయితే అప్లికేషన్ పెట్టుకున్నాను. అది వచ్చేసి గవర్నమెంట్దే అనమాట. బట్ దాంట్లో జాయిన్ అవ్వడానికి ఏంటంటే మనము ముందుగా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు క్లాస్కి ఇంతమంది అని చెప్పేసి వాళ్ళు ముందే కొంతమంది మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళల్లో. అయితే నాది 2015-16లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. నేను వచ్చేసి బైపీసీ స్టూడెంట్ని అనమాట. మాకు కాలేజీ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఒక ప్రాపర్ వే అనేది ఉండదన్నమాట. ఓన్లీ 40 కిలోమీటర్లే. కానీ ఊరికి వెళ్ళాలి అంటే కాలేజీ దగ్గర నుంచి ఒక బస్ ఎక్కాలి, తర్వాత ఒక ఆటో, తర్వాత గులకమ్మ ఉంటుంది మధ్యలో, అక్కడ కొంచెం దూరం నడిచి పోవాలి, ఏమీ రావన్నమాట. మళ్ళీ తర్వాత ఇంకొక ఆటో ఎక్కాలి. ఇలా 40 కిలోమీటర్లోనే 4 మారాల్సి ఉంటుంది. ప్రాపర్ వే అనేది లేదు. అంటే ఒక బస్సు కానీ అట్లా ఏం లేవన్నమాట. డైరెక్ట్గా ఇలా ఉంటుంది. అందుకే డేస్ కలర్ చేయడానికి కుదరదన్నమాట. ఇంకా డేస్ కలర్ కుదరదని చెప్పేసి హాస్టల్లోనే ఉందామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా హాస్టల్లో ఉండాలి అంటే ఆ స్కూల్ స్టార్ట్ చేసే 2015-16కి 2 సంవత్సరాల ముందే ఆ స్కూల్ స్టార్ట్ చేశారనమాట. అంటే స్కూలు కొత్తది. ఇంకా హాస్టల్ వచ్చేసి అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అది మ్యాక్సిమం ఒక 75% వరకు కంప్లీట్ అయిందనమాట గర్ల్స్ హాస్టలు. అయితే ఇంకా మేము జాయిన్ అవ్వడానికని ఒకరోజు వెళ్ళినప్పుడు మేడం మరి మాకు ఇట్లా దూరం ఉంటుంది, మేము హాస్టల్ ఉంటేనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పినాం అనమాట మేడం తోటి. చెప్తే మేడం అన్నారు ఒక 7 డేస్లో హాస్టల్ కంప్లీట్ అవుతుంది, ఓపెనింగ్ చేస్తాము అని చెప్పారు. ఇంకా సర్లే ఈ 7 డేస్ కూడా ట్రావెలింగ్ చేయడం కుదరదు కదా అని చెప్పేసి, సరే మేడం మేము 7 డేస్ తర్వాతనే వచ్చి జాయిన్ అవుతామని మేడంకి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 1 వీక్ లీవ్ పెట్టాము. ఇంకా 1 వీక్ అలానే ఉన్నాము. 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా అయిపోలేదండి, ఇంకో 1 మంత్ టైం ఉంది, 1 మంత్ పట్టిద్ది అని చెప్పిండ్రు మేడం. చెప్పేసరికి ఇంకా కాలేజీలో జాయిన్ అవ్వడానికి నాకు మా ఊరి ఇంకొక అమ్మాయికి కూడా ఇద్దరికి సీట్లు వచ్చాయి. ఇద్దరం అప్లికేషన్ పెట్టుకుంటే ఇంకా జాయిన్ అవుదాం అనుకునేసరికి ఇంకా హాస్టల్ లేదు కదా. మనము అసలుకే 10th క్లాస్ వచ్చేసి తెలుగు మీడియం అనమాట. ఇంకా మళ్ళీ ఈ 7 డేస్ పోయినాయి. ఇంకా మళ్ళీ 1 మంత్ లీవ్ పెడితే ఇంకా ఇంగ్లీష్ అసలుకే అర్థం కాదేమో అని చెప్పేసి మా డాడీ బాగా ఆలోచించి కాలేజీకి ఎదురుగే కేజీబీవీ స్కూల్ ఉందన్నమాట. ఇంకా కేజీబీవీలో హాస్టల్ ఉంచుదామని ఫిక్స్ అయిపోయి మా డాడీకి తెలిసిన వాళ్ళ ద్వారా అప్పుడు దర్శి ఎమ్మెల్యే సిద్ధారామయ్య ఇంకా ఆయనని అప్రోచ్ అయ్యాడు. ఇట్లా సార్ ఇట్లా హాస్టల్ లేదు, మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది సార్, మీరు ఒకసారి కేజీబీవీలో ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పండి, ఒక 2 నెలలు హాస్టల్లో ఉంటారు మా పిల్లలు అని చెప్తే ఇంకా ఆయన సరే అని చెప్పేసి మేడంకి చెప్పారనమాట. కేజీబీవీ ప్రిన్సిపల్ మ్యామ్కి, అది కస్తూర్బా గాంధీ మ్యామ్కి చెప్తే మ్యామ్ ఉండి సరే అని చెప్పారు. ఇంకా మేము ఇంకా అప్పటికప్పుడే జాయిన్ అయిపోయి హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేసినాం అనమాట. మాకు కాలేజీ వాళ్ళు 1 మంత్లో హాస్టల్ కంప్లీట్ అయిపోయిద్దని చెప్పారు. మాకు నమ్మకం లేక మేము కేజీబీవీ మ్యామ్కి 2 మంత్స్ టైం పట్టిద్దంట, 2 మంత్స్ ఉంటామని చెప్పినాం అనమాట. మ్యామ్ సరే అని అన్నారు. ఇంకా అలాగే గడిచిపోయింది. 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా హాస్టల్ కంప్లీట్ అవ్వలేదన్నమాట కన్స్ట్రక్షన్ చేయడము. ఇంకా కేజీబీవీ ప్రిన్సిపల్ మ్యామ్ అయితే మమ్మల్ని ఏమీ అనట్లేదు, 2 మంత్స్ అయిపోయిందని కూడా ఏమీ అనలేదు. కానీ మేమే ఒక మాట మ్యామ్కి చెప్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వెళ్ళేసి మేడం దగ్గరికి, మేడం మిమ్మల్ని 2 మంత్సే టైం అడిగినాం కదా, కానీ హాస్టల్ ఇంకా అయిపోలేదు మేడం, ఇట్లా
డే స్కాలర్గా చేయాలంటే కుదరదు మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. హాస్టల్ అయిపోయే వరకు ఉంటాం మేడం, ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉంటాం మేడం అంటే, మేడం ఉండి సరే అమ్మ మీ ఇష్టం, మీరు చెప్పిన టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని నేనేమన్నా అన్నానా, మీ ఇష్టం వచ్చిన అన్ని రోజులు ఉండండి అని మేడం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సరే మేడం అలా కాదు, మేము జస్ట్ చెప్దామని చెప్తున్నాం మేడం అని చెప్పినాం. సరే అమ్మా అని అన్నారు మేడం. ఇంకా మా కాలేజీ వచ్చేసరికి ఏపీ మోడల్ స్కూల్ అనమాట. ఇంకా దానికి ఎదురుగ్గే కేజీబీవీ ఎదురుగ్గే ఉంటుందిలేండి. స్కూల్ ముందు చాలా ప్లేస్ ఉంటుంది, అదే ఏపీ మోడల్ స్కూల్ అండ్ కాలేజీ రెండు అనమాట. దాని ముందు చాలా ప్లేస్ ఉంటుంది. ప్లేస్ తర్వాత ఒక డాంబర్ రోడ్డు ఉంటుంది, డాంబర్ కాదు తార్ రోడ్డు ఉంటుంది. తార్ రోడ్డు ఎదురుగే ఇంకా కేజీబీవీ ఉంటుంది అనమాట. ఇంకా అట్లా మేము ఈ కాలేజీలో చదువుకుంటూ హాస్టల్లో ఉండడం అయితే స్టార్ట్ చేసినాము. బాగానే ఉన్నాయి, కొన్ని రోజులు బాగానే గడిచిపోయింది. కానీ ఒకరోజు ఏమైందంటే మాది 4:30కి కాలేజీ అయిపోయిందనమాట. కాలేజీ అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్కి వెళ్దామని ఇద్దరం కలిసి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి, ఇంకా కరెక్ట్గా కేజీబీవీ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ ఉంటుంది కదా, ముండి అమ్మ ఈరోజు మా స్కూల్లో ఇన్స్పెక్షన్కి సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పారు. ఇంకా మేము అది మా కాలేజీకి హాస్టల్ లేదు కదా, పిల్లలందరూ ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చొని బస్సులు వచ్చినప్పుడు ఇంకా ఆటోలు వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇంకా మేము కూడా వాళ్ళ దగ్గరే కొంచెం సేపు కూర్చున్నాం. ఇంకా సరేలే సార్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి కూర్చున్న తర్వాత టైము అలానే కూర్చొని ఉన్నాం. మేము టైం 5:30 అయింది, వాళ్ళు వెళ్ళిపోలేదో ఏమో మరి, మమ్మల్ని పిలవలేదు. మేమే ఒకసారి మళ్ళీ కేజీబీవీ గేట్ దగ్గరికి వెళ్ళి ఆయమ్మని అడిగితే వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదమ్మా, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేనే పిలుస్తాలే, అప్పుడు వద్దురు అక్కడే కూర్చోండి అని చెప్పింది. 5:30 కాస్త 6:30 అయిపోయింది అనమాట. 6:30 అయింది, పిల్లలందరూ వెళ్ళిపోయిండ్రు, మేమేం చేయాలో అర్థం అవ్వట్లేదు, దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా 6:30 అయింది. మా కాలేజీలో వాచ్మెన్స్ ఉంటారు కదా, ఇద్దరు వాచ్మెన్స్ ఉంటారు అనమాట. ఆ వాచ్మెన్స్ బయటకు వచ్చి చూసేసరికి మేము కనిపించినాం ఇద్దరం అక్కడ. ఆ వాచ్మెన్ మా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా మీరు ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నారు, మీకు ఇంకా బస్సులు రాలేదా అని అడిగారు. మేము అంకుల్ తోటండి లేదండి మేము ఇట్లా బస్సులకి వెళ్ళాము, ఇక్కడ హాస్టల్లో ఉంటాము, ఎవరో ఇన్స్పెక్షన్కి వచ్చారంట, అందుకే ఇక్కడే కూర్చొని ఉన్నాం అని అంకుల్కి చెప్తే, ఆ అంకుల్ ఉండి ఇంకా ఇన్స్పెక్షన్ ఏంది, కాలేజెస్ స్కూల్స్ అన్నీ అయిపోతుంటే ఇప్పటిదాకా ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు, ఒకసారి వెళ్ళి పిలుద్దాం పదండి, వాళ్ళు ఉన్నారో పోయారో చెప్తారు కదా అని అంకుల్ అన్నాడు. సరే అని చెప్పేసి ఆ అంకులు నేను మా ఫ్రెండ్ మేము ముగ్గురం కలిసి గేట్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుస్తుంటే ఎంత పిలిచినా ఎవ్వరూ పలకట్లేదు, అసలు మేము గొంతు చించుకొని ఎంత పిలిచినా ఎవ్వరూ బయటికి రాలేదన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అంకుల్ ఉండి వాచ్మెన్ అంకుల్ ఉండి అమ్మ మీకు ఇక్కడ ఎవరన్నా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే ఊరికి వెళ్ళిపోండి అమ్మ, ఇంకా నైట్ ఎక్కడ ఉంటారో ఉండలేరు కదా, మీరు ఊర్లోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. మేముండి లేదు అంకుల్ మాకు దగ్గరలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మా ఊరికి వెళ్ళాలంటే ప్రాపర్ వే ఉండదు, చాలా దూరం అయినా ఇప్పుడు వెళ్ళలేము అని చెప్పినాం అన్నమాట. ఇంకా అంకుల్ ఉండి ఓ అవునా ఇంకేం చేస్తారు మరి రండి మన కాలేజీలోకే అని అన్నాడు. మేమేమో మాకు చాలా భయం వేస్తుంది, అంకుల్ కదా, వాళ్ళు అసలుకే ఇద్దరు వాచ్మెన్స్ ఉంటారు, ఈ అంకుల్ కొంచెం బక్కగా అట్లుంటాడు, ఇంకొక అంకుల్ అయితే సేమ్ సినిమాలలో వాళ్ళు రౌడీస్ చూపిస్తారు కదా అట్లనే ఉంటాడు అనమాట, హైట్ వెయిట్ రింగుల్ జుట్టు సేమ్ అట్లనే ఉంటాడు. మాకేమో భయం వేస్తుంది, కానీ చేసే పరిస్థితి ఏమీ లేదనమాట. మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, దగ్గరలో ఎవరు తెలిసిన వాళ్ళు ఊర్లు లేవు, మా ఊరికి వెళ్దామంటే చాలా దూరము, ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా అట్లనే భయపడుకుంటా మా కాలేజీలోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా కాలేజీలోకి వెళ్ళిపోయి మేము ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాము భయపడి. ఇంకా అంకుల్ వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి కాలేజీ మొత్తం ఒకసారి రౌండ్ వేసి రావాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మా కాలేజీ వచ్చేసి ఊరికి లాస్ట్లో ఉంటుంది. ఇంకా స్కూల్స్ కాలేజెస్ అనగానే ఇంకా పుకార్లు ఉంటాయి కదా, దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి మేము ఇంకా ఇద్దరం డోర్ వేసుకొని ఉన్నాము. మాకేమో చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇంకా అంకుల్ వాళ్ళు రౌండ్ వేసి వచ్చారు కాలేజీ చుట్టూరు. రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఆ అంకుల్కి మా సిచ్యువేషన్ అర్థమైపోయిందనమాట, వీళ్ళు భయపడుతున్నారు ఇక్కడ ఉండడానికి అని. ఇంకా అర్థమైపోయి ఇంకా
మా కాలేజీ నుంచి దర్శి వచ్చేసి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ అంకుల్ వాళ్ళది కూడా అక్కడే అన్నమాట, దర్శిలో ఒక అంకుల్ వాళ్ళది. ఇంకా ఆ అంకుల్ ఉండి అమ్మ మా దగ్గరికి వచ్చి డోర్ కొట్టి, అమ్మ మీరు ఏం భయపడకండి, నేను మీకు ఫుడ్ తీసుకొని వస్తాను, మీ కాలేజీ నుంచి కాలేజీలోనే ఉన్నారు కదా, హాస్టల్కి వెళ్ళకుండా ఏం తినలేదు కదా, ఫుడ్ తీసుకొని వస్తా, డోర్ వేసుకొని అంతే ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇంకా అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ అర్థమైంది కదా, అర్థమయ్యేసరికి ఇంకా దర్శి వెళ్ళాడు. ఆ అంకుల్కి 2 పిల్లలు అన్నమాట. ఆ పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో ఉంచి మేము భయపడుతున్నామని చెప్పేసి అంకుల్ వాళ్ళ వైఫ్ని కూడా మా దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాళ్ళ వైఫ్తో పాటు వచ్చేటప్పుడు 2 అన్నం పార్సిల్స్ కూడా తీసుకొని వచ్చాడనమాట. మేము మనీ ఇవ్వలేదు, ఏం లేదు, కాలేజీలోనే ఉన్నాం కదా, అప్పుడు మనీ ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏం లేవన్నమాట, హాస్టల్లో పెట్టేసుకొని వచ్చినాము. ఇంకా ఫుడ్తో పాటు వాళ్ళ వైఫ్ని కూడా మా దగ్గరికి తీసుకొచ్చి ఆ నైట్ అంతా అక్కడే ఉంచుకున్నాము. చూడండి అంకుల్ అసలు ఎంత మంచోడో. అంకుల్తో పాటు వాళ్ళ వైఫ్ కూడా రావడానికి ఒప్పుకుంది అంటే ఆమె కూడా ఎంత మంచిదో. ఇలాంటి మంచోళ్ళు కూడా ఉన్నారండి లోకంలో, చెడ్డోళ్ళే కాదు. నాకు అసలు ఇంకా అంకుల్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత మంచితనం చూపించాడు. ఇంకా నైట్ అంతా ఆంటీ మాతోటే ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ మేము మా కేజీబీవీ హాస్టల్కి వెళ్ళినాము. వెళ్ళి రెడీ అయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చేటప్పుడు 9కి కాలేజీకి వచ్చేటప్పుడు మనీ తీసుకొని వచ్చాము, అంకుల్కి ఇద్దామని చెప్పేసి. ఫుడ్ అవి తీసుకొచ్చాడు కదా, అవి మనీ ఇద్దామని తీసుకొని వస్తే అంకుల్ అన్నాడు, అమ్మ వద్దు నాకు మనీ, నేను ఓన్లీ ఫుడ్డే కదా పెట్టింది, అదేం పెద్ద మ్యాటర్ కాదులేమ్మా, మీరే అసలే హాస్టల్స్లో ఉంటున్నారు, నాకు మనీ వద్దు ఏమొద్దని అంకుల్ తీసుకోలేదన్నమాట. ఇంకా తర్వాత మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు నాన్న ఇట్లా జరిగింది, మీరన్నా అంకుల్కి మనీ ఇవ్వండి, మాకు చాలా హెల్ప్ చేసిండు, ఆ టైంలో అసలు మేము ఏమైపోయే వాళ్ళమో అని చెప్తే మా డాడీ వాళ్ళు కూడా అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇలా అంట కదా, చాలా థ్యాంక్స్ అయ్యా నీకు, ఇగో మనీ తీసుకో ఫుడ్కి వాటికి అనంటే, లేదు అని అంకుల్ మనీ తీసుకోలేదన్నమాట. ఆ ఫుడ్డే కదా ఏం కాదులే వదిలేసేయండి అని మనీ తీసుకోలేదు. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిపి ఏం డిసైడ్ అయినామంటే, సరేలే మనం 2 ఇయర్స్ కాలేజీ అయిపోయేసరికి లాస్ట్లో మనం కాలేజీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంకుల్కి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేద్దాంలే అనుకున్నాము. కానీ అది కూడా కుదరలేదన్నమాట, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తర్వాతే నాకు మ్యారేజ్ అయిపోయింది, ఇంటర్ కూడా అన్కంప్లీటెడే. అంకుల్ అయితే చాలా హెల్ప్ చేశాడనమాట. అసలు ఆ టైంలో మా సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థమవుతుంది. దగ్గరలో తెలిసిన వాళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళలేము, మేము కాలేజీలో ఉండడానికి చాలా భయపడినాము. వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా మేము మళ్ళీ నేను ఆ కాలేజీకి 2017లో టీసీ తీసుకోవడానికని వెళ్ళినాను అనమాట, మ్యారేజ్ తర్వాత. తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ కాలేజీకి ఆ రోజు రాలేదన్నమాట. వేరే వాళ్ళని అడిగితే రాలేదు అంకుల్ ఈరోజు అని చెప్పారు. అంకుల్ పేరు వచ్చేసి గాలయ్య అనమాట. అంకుల్ నైటే కాదు ఉదయం కూడా వాచ్మెన్గా ఉంటాడు అక్కడే డోర్ దగ్గరే. 2 ఉంటారు, నైట్ 2 ఉంటారు, మధ్యాహ్నం కూడా 2 ఉంటారు. కానీ ఈ అంకుల్ 2 షిఫ్ట్లు చేస్తాడు. మార్నింగ్ 2 ఉంటారు కదా, 2 పేర్లు గాలయ్య అనమాట. ఈ అంకుల్ బక్కగా అట్లా ఉంటాడు. అంకుల్ అయితే చాలా హెల్ప్ చేసిండు. అంకుల్కి ఎప్పటికైనా నేను రుణపడి ఉంటానన్నమాట. అంకుల్ ఎప్పుడన్నా ఏమన్నా కనిపిస్తే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. నా లైఫ్లో ఇలా అయితే జరిగింది, ఇది మర్చిపోలేని ఒక సంఘటన అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ లాగా అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.